నందమూరి చైతన్య కృష్ణ గారు మెయిన్ లీడ్ గా చేసిన బ్రీత్ అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే సీఎం గారికి హెల్త్ బాగోకపోవడంతో ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇంక హీరో కూడా అదే హాస్పిటల్లో కావాలని యాక్సిడెంట్ చేసుకుని మరి జాయిన్ అవుతాడు. హీరో ఎందుకు అలా చేశాడు, సీఎం గారికి ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీలో అయితే బాగానే ఉంది, కానీ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే సినిమా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం సినిమాలో హీరోకి హాస్పిటల్లో ఏది కావాలన్నా చాలా ఈజీగా దొరికేయడం, కావాల్సిన సీసీ కెమెరాలని చెక్ చేసుకోవడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడం లాంటి సీన్స్ అయితే చూడడానికి చాలా సిల్లీగా అనిపించాయి. హీరో హాస్పిటల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ కష్టపడుతూ కొన్ని విషయాలు తెలుసుకుంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ హీరోకి అన్ని ఈజీగా దొరికేస్తూ ఉంటే చూడడానికి ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దొరకలేదు. ఇక సినిమాలో ఉన్న ప్రతి సీన్ ని కూడా బాగా లాగి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఏ సీన్ చూస్తున్నా సినిమాలో ఉండే సీన్ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదు. ఇక సినిమాలో చైతన్య కృష్ణ గారు మైండ్ వాయిస్ తోనే సినిమా మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎక్కువసేపు చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇక సినిమాలో చైతన్య కృష్ణ గారిని స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపించకుండా ఆయనకి క్లోజ్ షాట్ లాంటివి పెట్టకుండా సినిమా మొత్తం మేనేజ్ చేశారేమో అనిపించింది. ఇంకా సినిమాలో హీరోకి అన్ని విషయాలు ఈజీగానే తెలిసిపోయినా దాన్ని బయట పెట్టడానికి అయితే చాలా టైం పట్టింది. ఆ సీన్స్ అన్ని కూడా రిపీటెడ్ గా వస్తున్నట్టు అనిపించాయి. ఇంక ఈ సినిమాని 2 గంటల లోపల చెప్పేస్తే బెటర్ ఫీలింగ్ వచ్చేదేమో, కానీ 2.5 గంటల వరకు చెప్పడం వల్ల చూడడానికి చాలా కష్టంగా అనిపించింది. ఇంకా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. సినిమాలో సీన్స్ లో ఏం లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఫైనల్ గా ఈ సినిమా స్టోరీ లైన్ బాగానే ఉన్న సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా లెంతీగా ఉంటుంది. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్ట్లు కానీ ఉండకపోవడం వల్ల నాకైతే ఈ సినిమా బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.